ఉదయకాలము దేవుని ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ అయినాడు గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము చెబుతుంది. ప్రియులారా, దేవుని వాక్యము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో చెబుతుంది. దేవుడు మహా గొప్ప దేవుడు. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన మనము దేవుని ఆరాధించడానికి కంటే దేవుని అడుక్కునే వారిగా ఎక్కువగా ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు మన చేత ఆరాధించబడాలని ఇష్టపడుతున్నారు. దేవుని దూతలు, పరిశుద్ధులు, 24 పెద్దలు, శెరూబులు, కెరూబులు ఇలాగా దేవుని ప్రతిగానము చేస్తున్నారని దేవుని వాక్యంలో ఉంది. అలాంటి దేవదూతల చేత పొగడబడుతున్న, ఆరాధించబడుతున్న దేవుని మనం చేత ఆరాధించబడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దావీదు తను ఆరాధన చేస్తున్నప్పుడు తాను మైమరిచిపోయాడు. తాను మర్చిపోయినాడు ఆరాధనలో. తన వస్త్రాలు కూడా కింద పడిపోయితే కూడా అలాగే ఆరాధన చేస్తున్నాడు. ఆరాధనలో గుర్తుపెట్టుకొని మనల్ని మనము మైమర్చిపోవాలి, మనం చూడాలి. అంతగా దేవునిలో లీనమైపోవాలి. మన ఆత్మ, దేవుని ఆత్మ ఇలాగా వేరువేరుగా ఉన్నాయి, ఇలాగా ఒకటి అయిపోవాలి. అంతగా దేవుని ఆరాధన చేయాలి. ప్రియులారా, దేవుని అంతగా మనము ఆరాధన చేయాలి. మనల్ని మనము మైమర్చిపోవాలి. అంతగా ఆరాధన చేద్దాం. ఇంతకుముందు గతంలో కొంతమంది ఉన్నవాళ్ళు ఏమైపోయారంటే ఆరాధన అక్కడి నుంచి ఆరాధన చేస్తూ ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు, వాళ్ళు మైమర్చిపోయేవాళ్ళు. ఇక్కడ సిస్టర్స్లో కూడా అట్లాగా వచ్చేవాళ్ళు, ఆరాధన చేస్తూ ఇట్లాగా ముందుకొచ్చి ఉండేవాళ్ళు. అంతగా మర్చిపోయి ఆరాధన చేస్తున్నారు. దేవుడు మనల నుండి కోరేది ఆరాధనను కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి హృదయమంతటితో ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.